హాయ్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పూర్తిగా వీడియో చూసినాక మీకు నచ్చితే మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు నిన్న అంటారు. అంటే మీరు వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నారో తెలియదు. మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈరోజు మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. అంటే ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్ అయిపోయినాయి, పాస్ట్ టెన్స్లో 3 కంప్లీట్ అయిపోయినాయి, లాస్ట్ టెన్స్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఆల్రెడీ మీకు స్ట్రక్చర్ కూడా తెలుసు. సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది లాస్ట్లో. ఫస్ట్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్స్ ఏం వస్తాయి? పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ వస్తుంది, తర్వాత బీన్ వస్తుంది కంటిన్యూస్ కాబట్టి. ఎవ్రీ కంటిన్యూస్ టెన్స్ కూడా మెయిన్ వర్బ్ ఏంది V4 వస్తుంది. అంటే స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో పర్ఫెక్ట్ అయిపోయి కంటిన్యూ జరిగింది కొంత టైం. అంటే ఏంటన్నట్టు ఒక యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూ ఇన్ ద పాస్ట్, స్టాప్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్టే కాబట్టి పాస్ట్లోనే స్టాప్ కూడా కావాలి. అంటే అలాంటి సెంటెన్స్ని మనం ఈ టెన్స్లో మారుతాం. అయితే ఇక్కడ కీవర్డ్స్ ఏమడతాం అంటే ఫర్ ప్లస్ టైం అంటాం, లేదా పీరియడ్ ఆఫ్ టైం అంటాము, లేదా బై ప్లస్ ఫాస్ట్ టైం. ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయంటే ఈ టెన్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ కీవర్డ్స్ ఏ సెంటెన్స్ కాకుండా ఇది ఇందులో అని చెప్తాం. అంటే ఒక్కసారి మనం స్ట్రక్చర్ చూసుకుందాము, ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకసారి చూసినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాను, ఫాస్ట్ అంటున్నాను, పర్ఫెక్ట్ అంటే కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఎప్పుడైనా V4 వస్తుంది, మెయిన్ వర్బ్ అని తెలుసు. పర్ఫెక్ట్లో హ్యాడ్ ఫామ్ వస్తుంది, ఫాస్ట్ కాబట్టి కంటిన్యూస్ బీ ఫామ్ వస్తుంది. అంటే సబ్జెక్టు హ్యాడ్, బీను, V4 ఆబ్జెక్ట్ అన్నట్టు. అంటే ఎప్పుడైనా మనకు సెంటెన్స్లో సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ అన్నాను. వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ తోటి ఉంటుందని చెప్పాను. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ఆబ్జెక్ట్ వస్తున్నారు. ఇక్కడ ఎగ్జామ్ పర్పస్లోనే మెయిన్ యూజ్ ఉంటుంది, స్పోకెన్లో అంత పెద్ద యూజ్ ఉండదండి ఈ టెన్స్. అందుకనే ఎగ్జామ్ పర్పస్లో కీవర్డ్స్ గురించి చూస్తున్నాను. ఆ తర్వాత దీని స్ట్రక్చర్ అనేది చూసినాం. కీవర్డ్స్ ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నా, బై ప్లస్ ఫాస్ట్ టైం ఉన్నా, అంటే ఫర్ తోటి ఒక టైం వచ్చినా, బై తోటి ఫాస్ట్ టైం వచ్చినా, ఈ టెన్స్ మాత్రం ఏమని చెప్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్తాం. అలాగే ఇప్పుడు ఇందాకనే చెప్పాను మీకు ఒకసారి, ది యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూ ఇన్ ద పాస్ట్, స్టాప్ ఇన్ ద పాస్ట్ బై ఏ పర్టికులర్ టైం అని చెప్పాను ఆల్రెడీ. ఒకసారి యాక్షన్ అనేది స్టార్ట్ కావాలి, ఎప్పుడు? పాస్ట్లో కావాలి. ఆ పాస్ట్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూ కావాలి కొంత టైం. కంటిన్యూ ఎప్పుడు? అదే పాస్ట్లో కంటిన్యూ కావాలి, అదే పాస్ట్లో స్టాప్ కావాలి, ఏది? పర్టికులర్ టైం వద్ద. అయితే దాన్ని ఈ టెన్స్లో యూజ్ చేస్తాం. అయితే ఈ టెన్స్లో యూజ్ చేయాలంటే ఫర్ ప్లస్ ఫాస్ట్ టైం అని చెప్పాను, లేదా ఫర్ ప్లస్ టైం, బై ప్లస్ టైం అని చెప్పాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూడండి, చూస్తే మీకు క్లియర్ అయితే చూడండి. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 4 years బై లాస్ట్ మంత్ అన్నాను. అంటే లాస్ట్ మంత్ అంటే గత నెలకు, అంటే పోయిన నెలతోటి నేను టీచింగ్ చేయడం 4 సంవత్సరాలు అయింది, ఇంగ్లీష్ చెప్పడం 4 సంవత్సరాలు అవుతుంది అని చెప్తున్నాను. అయితే దీన్ని ఎలా రాశానో చూడండి. ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను కదా, సబ్జెక్ట్. హ్యాడ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, హ్యాడ్ బీన్ తర్వాత V4 రావాలి కదా, టీచింగ్ కదా. అంటే ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 4 years బై లాస్ట్ మంత్ తోటి నాకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది టీచింగ్ చేసి అని చెప్తున్నాను. నెక్స్ట్, మై బ్రదర్ హ్యాడ్ బీన్ స్టడింగ్ హియర్ ఫర్ 3 years బై ఎస్టర్డే. అంటే మా బ్రదర్ ఇక్కడ చదువుకోవడం నిన్నటితో 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది అని చెప్తున్నాను. ఎప్పుడో స్టార్ట్ అయింది, కొంత కంటిన్యూ అయింది, నిన్నటితో పోల్చుకుంటే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు? అది కూడా పాస్ట్లోనే కంప్లీట్ అయింది. యాక్షన్ స్టార్ట్ ఇన్ పాస్ట్, కంటిన్యూ ఇన్ ఫాస్ట్ అండ్ స్టాప్ ఇన్ ఫాస్ట్. అంటే మొత్తం కూడా యాక్షన్ అనేది అక్కడనే అయింది. దానిలో ఫర్ ప్లస్ టైం వచ్చిందా, ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కదండి. చూడండి. నెక్స్ట్, దే అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. దే హ్యాడ్ బీన్ వర్కింగ్. దే తర్వాత హ్యాడ్ బీన్ రావాలి కదా, హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్. తర్వాత వర్కింగ్ అంటే V4 కదా, V4. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years బై లాస్ట్ ఇయర్. అంటే వీళ్ళు ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ కంటే గడిచిన సంవత్సరంతో పోలిస్తే 10 సంవత్సరాలు అయిందని అంటున్నాడు. అంటే దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years బై లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్కి, అంటే ఎప్పుడో 10 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది, అదే పాస్ట్లోనే స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ ఇన్ ఫాస్ట్ అయింది, కంటిన్యూ ఇన్ ద ఫాస్ట్ అయింది, స్టాప్ ఇన్ ద ఫాస్ట్. అంటే లాస్ట్ ఇయర్ స్టాప్ అయిపోయింది, అంటే అప్పటికే 10 years అయింది అని చెప్తున్నాడు అతను. ఇంకా చదవండి. ఈ హ్యాడ్ బీన్ లీవింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 8 years బై లాస్ట్ మంత్. నేను గడిచిన నెలకు, అంటే పోయిన నెలతో పోల్చుకుంటే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయింది, హైదరాబాద్ వచ్చి 8 సంవత్సరాలు అయిందని చెప్తున్నాడు. ఎవరు? అతనికి హైదరాబాద్ వచ్చి 8 సంవత్సరాలు అయిందని తెలుస్తున్నారు. ఇంకా చూడండి, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ తోటి కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ కాంబినేషన్కి, అక్కడ కాంబినేషన్కి, పాస్ట్ కంటిన్యూస్కు పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్కి డిఫరెంట్ ఏందో చూడాలి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇది, షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 ఎగ్జామ్ ఫర్ 6 months బిఫోర్ ద
నోటిఫికేషన్ కేమ్ అంటారు. అయితే ఆమె 6 months నుంచి చదువుతుంది. బిఫోర్ ద నోటిఫికేషన్ కేమ్, నోటిఫికేషన్ రాకముందే, అంటే నోటిఫికేషన్ రాకముందే 6 నెలల నుంచి చదువుతూ ఉంది అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఫర్ 6 months. ఇక్కడ ఫర్ వచ్చింది చూడండి. ఫర్ 6 months అంటే ఫర్ ప్లస్ టైం ఉందా, ఫర్ ప్లస్ 6 months ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం టెన్స్ అంటారు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. అదే మనకి కంటిన్యూస్ టెన్స్లో అలా ఉండదు. ఒక యాక్షన్ కంటిన్యూ అయితే ఒకటి సడన్గా జరిగిపోద్ది, ఒక యాక్షన్ కంటిన్యూ అయ్యి ఒకటి సడన్గా జరిగిపోతే అది అయితే. ఇక్కడ యాక్షన్ ఏదైనా కంటిన్యూ అయ్యి సడన్గా ఏదైనా జరగలేదు కదా, అంటే బిఫోర్ ద నోటిఫికేషన్ కేమ్, నోటిఫికేషన్ రాకముందే అమ్మ చదువు స్టార్ట్ చేసిందని అంటున్నాం తప్ప అక్కడ ఏదో సడన్ యాక్షన్ అంటే ఏం లేదు. అంటే ఈ ఫర్ ప్లస్ టైం ఉందంటే ఖచ్చితంగా ఏం చేయాలి, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే ఒక ఐడియా అనేది మన మైండ్లో ఉంటే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టెన్స్ గురించి ఇంకా క్లారిటీ చేద్దామండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నెక్స్ట్ నేను ఈ ప్రెజెంట్ టెన్స్ కానీ పాస్ట్ టెన్స్ మొత్తం కలిపి కూడా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తోటి క్లియర్ చేసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎంత క్లియర్ కావాలంటే అంత క్లియర్ అవుతుంది. చూడండి ఒక్కసారి నేను ఒక ఎగ్జాంపుల్ తీస్తాను చూడండి. ఈ ఫర్ 2 hours వెన్ ఈజ్ వైఫ్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్ అన్నారు. ఈ డాష్ వెన్ ఈజ్ వైఫ్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్. సేమ్ అండి, వెన్ ఈజ్ వైఫ్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్, వెన్ ఈజ్ అంటే వాళ్ళ భార్య అనేది ఆఫీస్ నుండి వస్తుంది, వైఫ్ వచ్చింది ఆఫీస్ నుండి వచ్చింది అనేది ఒక యాక్షన్. ఈ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఫర్ 2 hours అంటే ఫర్ 2 hours అనేది ఏదో పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, అతను ఒక పని చేస్తున్నాడు అనే ఒక్కసారి చూడండి. ఇలా కుక్ వాజ్ కుకింగ్, హ్యాడ్ బీన్ కుకింగ్, హ్యాడ్ కుక్డ్ అన్నాను. అయితే మనకి ఇక్కడ ఈ టెన్స్కి ఎందుకు ఎక్కడ ఏది యూజ్ చేయాలనే క్లారిటీ కోసం చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ 2 hours అనేది మనకి ఎక్కడ మనకి కీవర్డ్స్ ఉన్నది, ఫర్ ప్లస్ టైం అన్నాను. ఫర్ ప్లస్ టైం ఎక్కడ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి పాస్ట్ కంటిన్యూస్లోకి ఏం తేడా ఉంటుంది అంటే, ఒక పాస్ట్ కంటిన్యూస్ ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుంది, ఒక యాక్షన్ సడన్గా జరుగుతుంది. అంటే ఒక యాక్షన్ కంటిన్యూ, ఒక యాక్షన్ సడన్గా జరుగుతుంది. ఈ యాక్షన్ కంటిన్యూ అయిన యాక్షన్ ఎంత టైం నుంచి అవుతుందో చెప్పడు, ఎంత టైం నుంచి అవుతుందో చెప్పే యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. క్లియర్ అనుకుంటా. ఒక టైం అనేది కంటిన్యూ అయ్యి ఒక టైం సడన్గా జరిగితే, ఒక యాక్షన్ కంటిన్యూ అయ్యి ఒక యాక్షన్ సడన్గా జరిగింది అనుకోండి, సడన్గా జరిగితే మనం పాస్ట్ కంటిన్యూస్ చూస్తాం, అంటే ఒక కంటిన్యూస్ యాక్షన్ వస్తాం. అదే ఈ కంటిన్యూస్ యాక్షన్ ఎంత టైం నుంచి అవుతుందో చెప్పింది అనుకో, ఆ చెప్తే ఒక యాక్షన్ సడన్గా జరుగుతుంటుంది. ఈ టైం ఎంత కంటిన్యూస్ అవుతుందో, ఎంత టైం నుంచి కంటిన్యూ అవుతుందో పర్ ప్లస్ టైం వస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అంటే ఇదే ఎగ్జాంపుల్లో మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఫర్ ప్లస్ 2 hours అన్నాడు అంటే ఈ కుకింగే అనుకుందామే. ఈ కుక్ చేసేది ఒక 2 గంటల నుంచి చేస్తున్నాడు అంటాను. ఈ 2 గంటల నుంచి చేస్తుందనే టైం ఇచ్చింది కాబట్టి అది ఏ టైం అవుతుంది, హ్యాడ్ బీన్ కుకింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి. అదే వెన్ ఈజ్ వైఫ్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి వైఫ్ వచ్చింది, ఇది ఒక యాక్షన్ జరగాలి. ఈ యాక్షన్ ఏం జరగాలి, వాజ్ కుకింగ్ అనేది జరగాలి, కానీ టైం ఇవ్వడాడు. అంటే ఈ వాజ్ కుకింగ్ వెన్ ఈజ్ వైఫ్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్, అతను కుక్ చేస్తూ ఉన్నాడు కంటిన్యూస్ యాక్షన్, కానీ టైం ఇవ్వలే. అది ఏమంటే వాళ్ళ వైఫ్ వచ్చింది, వాళ్ళ వైఫ్ వచ్చే టైంకి కుక్ చేస్తున్నాడు. అంటే దీని యొక్క ఆప్షన్ ఏమవుతుంది అంటే, దీని ఆప్షన్ ఏమో బి అవుతుంది. క్లియర్గా అర్థమైంది కదా. దీని ఆప్షన్ ఏమో సి అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఫర్ ప్లస్ 2 am అది కూడా ఒక కంటిన్యూ యాక్షనే, కానీ అది ఎంత టైం నుంచి అవుతుంది అనేది చెప్తే అది పర్ఫెక్ట్ అవుతుంది. ఎంత టైం నుంచి అది కావట్లేదని చెప్తే అది పర్ఫెక్ట్ కాలేదు. నెక్స్ట్ వన్ ఇస్ ద దే ఆల్వేస్ టీవీ ఇన్ ద ఈవినింగ్ అన్నాడు. దే ఆల్వేస్ ఇన్ ద టీవీ ఇన్ ద ఈవినింగ్. రాజు ఆల్వేస్ టీవీ ఇన్ ద ఈవినింగ్. రాజు ఆల్వేస్ ఇన్ ద టీవీ ఈవినింగ్ అంటే రాజు అనేటోళ్ళు ఉన్నారు, దే అనేటోళ్ళు. వాళ్ళు కూడా ఆల్వేస్ అన్నాడు. ఆల్వేస్ కానీ జనరల్లీ కానీ ఫ్రీక్వెంట్లీ కానీ ఇలాంటి ఏజ్ వచ్చినా కానీ డైలీ కానీ వస్తే వాటిని మనం ఏ టెన్స్ అనుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే హ్యాబిచువల్ యాక్షన్, డైలీ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్స్, ఇలా రోజు చేసే యాక్షన్స్ అన్నట్టు. ఈ రోజు చేసే యాక్షన్స్ ఏంటి, అలా వచ్చినప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక జస్ట్ ఇబ్బంది పడేది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాడ ఇబ్బంది పడతామని చెప్పాను. దానికి అందుకే Note 1, Note 2, Note 3 రాశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ వీడియో ఫస్ట్ కాంచి చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో రెండు చూస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. ఒకసారి చూస్తే దే ఆల్వేస్ టీవీ ఇన్ ద ఈవినింగ్ అన్నాను. దే అనే వాళ్ళు ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్బ్ లో ఎలాంటి తేడా ఉండదు. రాజు ఆల్వేస్ టీవీ ఇన్ ద ఈవినింగ్ అన్నాను. రాజు రోజు టీవీ చూస్తాడు, ఎవ్రీ ఈవినింగ్ టీవీ చూస్తాడని అర్థం. అంటే ఇప్పుడు రాజు టీవీ చూస్తుందంటే థర్డ్ పర్సన్ రాజు వచ్చే వర్బుకి ఏమవుతుంది, వర్బుకి ఏమైంది ఈఎస్ఐ యాడ్ చేయాలి. ఎక్కడ ఎస్ ఎక్కడ ఈఎస్ అనేది మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఒకటే ఇచ్చాడు కాబట్టి నీకు నో ప్రాబ్లం. ఈఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాజు థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, మనకు అర్థమవుతాయి. అదే దే ఆల్వేస్ అంటే వాచే కదా, వాచ్ అనేది ఏ ఆప్షన్ కరెక్ట్ అయింది. అంటే సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంది, మనకు సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. V1 కి ఒక్కోసారి ఐఎస్ యాడ్ చేస్తాం. అది ఎందుకు యాడ్ చేస్తామో ఆ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పుడు చూడండి, దే ఆల్వేస్ ఏ టీవీ ఇన్ ద ఈవినింగ్, రాజు ఆల్వేస్ టీవీ ఇన్ ద ఈవినింగ్ అన్నాను. ఓకే క్లియర్.
ఇక చూడండి ఇంకొకటి కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ లేదా ఎర్రర్ అంటారు. ఎర్రర్ని గుర్తించడం ఎలా అంటారు చూడండి. ది యంగర్ సిస్టర్ రాజీ స్టడీయింగ్ డిగ్రీ ఎట్ నల్గొండ హ్యాస్ బీన్ ఫర్గాటింగ్ ద సెల్ ఫోన్ నెంబర్ సిన్స్ ఆర్ స్కూలింగ్ నో ఎర్రర్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ ఏ ఇచ్చాను, ఇక్కడ వరకు బి ఇచ్చాను, ఇక్కడ వరకు సి ఇచ్చాను, ఇక్కడ బి ఇచ్చాను. అంటే ఎక్కడ మిస్టేక్ ఉందో, ఎక్కడ ఎర్రర్ ఉందో అది మనం చూడాలి అంటే ఫస్ట్ మనం మా యంగర్ సిస్టర్ రాజీ అన్నాను, స్టడింగ్ డిగ్రీ అట్ నల్గొండ అన్నాను. అదే మా సిస్టర్ నల్గొండలో చదువుతుంది చిన్న చెల్లె అని చెప్తున్నాను. హ్యాస్ బీన్ ఫర్గాటింగ్ ద సెల్ ఫోన్ నెంబర్ మర్చిపోయింది. ఎప్పుడు సిన్స్ ఆర్ స్కూలింగ్, వాళ్ళ స్కూల్ నుంచి సెల్ ఫోన్ నెంబర్ మర్చిపోతుంది. నో ఎర్రర్ అన్నాడు. ఇక్కడ చూసాల్సిన ఒక వర్బ్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఎక్కడైనా వర్బ్ కన్నా ఎక్కువ మిస్టేక్స్ ఇస్తేటానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ సింగులర్ తీసుకున్నా ప్లూరల్ తీసుకున్నా ఆ వర్బ్ నా టెన్స్లో వాడాలా వాడొద్దని తెలియాలి. అంటే హ్యాస్ బీన్ ఫర్గాటింగ్ అన్నాడు. ఫర్గాటింగ్ అంటే మర్చిపోవడం. ఫర్గెట్ కానీ, రిమెంబర్ కానీ, లవ్ కానీ, లైక్ కానీ, ఏట్ కానీ ఇలాంటి అన్ని నేను మెంటల్ యాక్షన్స్ అని చెప్పా. ఈ మెంటల్ యాక్షన్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్లో వాడొద్దు అంటే మనం దాని ముందు టెన్స్ వాడాలి. ఇప్పుడు ఏ కంటిన్యూస్ ఇది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్లోకి రావాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్లోకి రావాలంటే యాజ్ తర్వాత ఏం రావాలి? ఫర్గాటింగ్ ఇది మిస్ అయిపోయి ఫర్గాటెన్ రావాలి. ఇది V3 అయితే యాజ్ ఫర్గాటెన్ అనేది రావాలి. అట్లా వస్తే కరెక్ట్ అది. ఎందుకంటే మెంటల్ యాక్షన్స్ అందులో యూజ్ చేయొద్దు ఆ టెన్స్లో అని మీకు తెలియాలి. అవన్నీ నేను చెప్పినవి మళ్ళీ ఒక్కసారి మీకు రివిజన్ కోసం చేస్తున్నాను. మిస్సెస్ రియా ఈజ్ అన్ యాక్ట్రెస్. షీ హాస్ బీన్ నోయింగ్ మెనీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సిన్స్ బిగినింగ్. ఆమె ప్రారంభం నుంచి ఆమె యాక్ట్రెస్ రాకముందు వస్తున్నప్పటి నుంచి, ప్రారంభం నుంచి ఆమె యాక్ట్రెస్ అయినప్పటి నుంచి కూడా ఆమెకి ఏమైంది? షీ హాస్ బీన్ నోయింగ్, చాలా మంది తెలుసు, మెనీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సిన్స్ బిగినింగ్ అన్నారు. ఇక్కడ కూడా ఒకటి మంచిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నోయింగ్ అనేది కూడా ఒక మెంటల్ యాక్షన్ అనేది తెలుసుకోవడం అనేది. ఈడ కూడా హ్యాస్ బీన్ నోయింగ్ అని ఉంది కాబట్టి షీ హ్యాస్ బీన్ నోయింగ్ కాకుండా దీని ముందు టెన్స్ అయిన పర్ఫెక్ట్ టెన్స్ కావాలి, నోన్ రావాలి. ఇక్కడ నోన్ ఇస్ ద కరెక్ట్. ఇప్పటికైనా క్లియర్గా అర్థం చేసుకోండి. టెన్సెస్ టాపిక్ చాలా ఈజీగా సింపుల్గా చెప్పాను. మంచిగా నిదానంగా వినండి. మొత్తం కలిపి కూడా 4 గంటలు కూడా లేదండి. ఆ 4 గంటల టైం మీరు స్పెండ్ చేయగలిగితే టెన్సెస్ మీద మంచి పట్టు వస్తుంది. క్లారిటీగా ప్రెజెంట్ ఫాస్ట్ అనేది క్లియర్గా అయిపోయింది. ఇంకా ఎలాంటి డౌట్ లేదు. నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ ద టోటల్ క్లాసెస్.